తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో ఎరికేనా మీకు? ఏంది తెలియదా? మొత్తం ఎన్ని ఉన్నాయో కానీ నాకు మాత్రం 2 ఉన్నాయని తెలుసు. ఎప్పుడో వెనకట రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ పార్టీ అనేది విన్నాం కానీ ఇప్పుడు గసంటి 7 ఉన్నాయి. ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అదే తెలంగాణనే వెళుతున్నది అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మాత్రం పక్కా చూడాల్సిందే. చూసిండ్రా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎట్లున్నాయో? ఒరిజినల్ అంటే పక్కా ఒరిజినల్. మొన్న మంత్రివర్గ విస్తరణలా పదవి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఫ్లెక్సీలు కట్టింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో దిక్కు కూడా ఒట్టిదే, అంటే ఉత్తగానే ముందు వెనక తోకలేం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పేరుతోని లక్ష్మణ్కు శుభాకాంక్షలు చెప్పినట్టు ఇంకో ఫ్లెక్సీలు కట్టిండ్రు. మరి దీంట్లో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది మనకు తెలియదు కానీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న లొల్లిని జగమంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ నడుమ జగిత్యాల లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటనట్టు ఉంటున్నాడు కదా. హాగో వాళ్ళ వర్గం కార్యకర్తలు ఇట్లా ఫ్లెక్సీలు కట్టిండ్రట. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి మీద పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున సంజయ్ కుమార్ గెలిచిండు. తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి జీవం లేకుండా అవుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి పార్టీలు ఉన్న నన్నే పక్కకు పెడతారా, నా మీద పోటీ చేసి గెలిచినోన్నే పార్టీలకు తీసుకుంటారా అన్నట్టు అలిగిండు జీవన్ రెడ్డి. అప్పటి నుంచి పచ్చగడ్డి వీళ్ళ నడుమేస్తే పెట్రోల్ మన్నట్టే మండుతున్నదట. మీటింగ్లైనా షాటింగ్లైనా పడతలేదట ఒకళ్ళకంటే ఇంకొకళ్ళకు. అందుకే వాళ్ళ వర్గమోళ్ళు ఫ్లెక్సీలు ఒరిజినల్ అంటే వీళ్ళ వర్గమోళ్ళు నార్మల్ ఫ్లెక్సీలు కట్టిండ్రు. అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చుడే తప్పైంది కదా అనుకునేటట్టు అయిందట. అటు వాళ్ళు ఆగుతలేరు, ఇటు వీళ్ళు ఆగుతలేరు. మరి ఒరిజినల్ డూప్లికేట్లొల్లి ఎట్లా ఆగుతుంది? ఎవరు ఆపుతారు? వచ్చే ఎన్నికలల్లా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు? ఎన్నికల నాటికి ఏ లీడర్ ఏ పార్టీలు ఉంటాడనేది ముందు తెలుస్తుంది. కానీ ఫ్లెక్సీలతోని జగిత్యాల వర్గ పోరు మ్యాక్సిమం అయింది. పీసీ ఘోష్ కమిషన్ ముందటికి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు రావాలని నోటీసులు ఇచ్చింది కదా ఆ నడుమ. ఇప్పటికే ఈటెల రాజేందర్ కమిషన్ ముందటికి పోయి వచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు కూడా కమిషన్ ముందటికి పోయిండు. ఇంకా ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పాండ్రి. జరిగింది తప్ప ఒప్ప, కాళేశ్వరం మీద అల్లింది కథల ఖచ్చితాల అనేది పక్కకు పెడితే కమిషన్ పిలిచినప్పుడు పోవాలి కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు కారు వేసుకొని బూరుగుల రామకృష్ణారావు భవన్కు బయలుదేరిండు. అంతకంటే ముందు ఇంటి నుంచి షురువైన హరీష్ రావుకు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మంగళారతి పట్టి బొట్టు పెట్టి సాగనంపిండ్రు. కార్యకర్తలు జేజేలు కొట్టంగా అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. ఇక హరీష్ రావు వస్తుంది కాబట్టి బీఆర్కే భవన్ కాడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఏడ ఏ తక్లీఫ్ కాకుండా చూసుకునే దానికి అడుగడుగున పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఇట్లుంటే తెలంగాణ భవన్ కాడికి హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద జాతర తిరిగొచ్చిండ్రు. తెలంగాణ భవన్ సందు లేకుండా అయిందనుకో రాదుండ్రి. కమిషన్ కాడికి పోతున్న హరీష్ రావుకు కార్యకర్తలు జిందాబాద్లు కొట్టిండ్రు. ధైర్యం చెదరకుండా ఏం చెప్పదలుచుకున్నది గట్టిగా చెప్పుండ్రు అన్నట్టు చెప్పిర్రు. హరీష్ రావు కారు వేసుకొని బయలుదేరుతుంటే చూడుండ్రి ఎట్లా ట్రాఫిక్ నిలిచిపోయిందో. వందలాది కార్లు పెద్ద ర్యాలీ తీరుగా బయలుదేరినాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తునొచ్చి ఫుల్ జోష్తోని సాగనంపిండ్రు. ఇక కమిషన్ కాడికి పోయిన హరీష్ రావును 40 నిమిషాలకు ఎక్కువనే ప్రశ్నలు వేసిండ్రట. అన్నిటికీ సమాధానం చెప్పిన మాజీ మంత్రి బయటికి నవ్వుకుంటూ వచ్చిండు. ఇక తర్వాత కమిషన్ అడిగిన ప్రశ్నలు తాను చెప్పిన సమాధానాలు ఎట్లున్నాయి అనేది మీడియాతో మాట్లాడుకుంటా చెప్పిండు. నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు
రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకి అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేం చేయడం జరిగింది. నిన్న మొన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిండో అదే ముచ్చట కమిషన్కు చెప్పిండట. కాళేశ్వరం మీద వచ్చిన మాటలన్నీ అబద్ధాలే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండట. ఏదో అవినీతి జరిగిందని రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి కాదన్నట్టు చెప్పిండట. ప్రాజెక్ట్ ఏంటిది, దాని ఫలితం ఏంటిది, ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది అనేది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండట. మరి చూడాలి కాళేశ్వరం మీద వేసిన కమిషన్ ఏం చెప్తుందో.